నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. రైతుల సమస్యలను ప్రస్తావించాలని నేతలకు దిశానిర్దేశం. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ. స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానం నిలిపే దిశగా చర్యలు. స్థానిక శివాలయం వద్ద ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలని టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. అత్యధిక యువ పార్లమెంటరీలు టీడీపీలోనే ఉన్నారని, ఈ యువశక్తిని ఉపయోగించి పార్లమెంటు వేదికగా రాష్ట్ర సమస్యలను బలంగా వినిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలు అనుసరించవలసిన వ్యూహంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొంతా తుఫాన్ నష్టపరిహారం, కృష్ణా గోదావరి జిల్లాలో రాష్ట్ర వాటా, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సహకారం వంటి అంశాలపై కేంద్రాన్ని ఒప్పించేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు. 2027 జూన్లో పోలవరాన్ని జాతికి అంకితం చేయడమే లక్ష్యమని, దీనికి కేంద్రం తోడ్పాటు అవసరమని స్పష్టం చేశారు. వంశధార, గోదావరి, నల్లమల్ల సాగర్ అనుసంధానం, వెలుగొండ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని, నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకువెళ్లి వారికి ఉపశమనం కలిగించాలని ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్, భోగవరం ఎయిర్పోర్ట్, విశాఖ రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అంశాలపై కేంద్రంతో చురుగ్గా చర్చలు జరపాలని అన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని స్పష్టం చేశారు. అనవసర వివాదాలకు దూరంగా ఉంటూ ప్రజాసేవపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిన్నర్ కు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో పాటు నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి స్వాగతం పలికారు. అమరావతిలో జరిగే బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన ఆమె ముఖ్యమంత్రితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. మంగళగిరి పట్టణం శివాలయం వద్ద 1.72 కోట్లతో ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. 1986 సంవత్సరంలో ముఖ్యమంత్రి హోదాలో స్వర్గీయ ఎన్టీఆర్, ఎంఎస్ఎస్ కోటేశ్వర ఆధ్వర్యంలో తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం పేరుతో మంగళగిరిలో లైబ్రరీకి శంకుస్థాపన చేశారు. నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రి నారా లోకేష్ చొరవతో లైబ్రరీని ఆధునీకరించారు. లైబ్రరీ ఆధునీకరణకు సిఎస్ఆర్ ఫండ్స్ కింద గుంటూరు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ 90 లక్షల రూపాయలు, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ నుంచి 42 లక్షల రూపాయలు, నోవా ఇన్సూరెన్స్ బ్రేకింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 30 లక్షల రూపాయలు అందించారు. లైబ్రరీ గ్రౌండ్ ఫ్లోర్ లో పిల్లల కోసం రీడింగ్ రూమ్, ప్లే ఏరియా, వివిధ దినపత్రికలు, వారమాస పత్రికలు అందుబాటులో ఉండే విధంగా రూమ్, బుక్ రీడింగ్ రూమ్, సీనియర్ సిటిజన్స్ రీడింగ్ ఏరియా, పబ్లిక్ రీడింగ్ ఏరియా, పలహారశాలతో పాటు మొదటి అంతస్తులో 2 టీచింగ్ హాల్స్, స్టడీ రూమ్, నైపుణ్యంతో పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారి కోసం రీడింగ్ ఏరియా, డిజిటల్ లైబ్రరీ, డిజిటల్ సోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. మోడల్ పబ్లిక్ లైబ్రరీ ప్రారంభోత్సవం సందర్భంగా 1986లో స్వర్గీయ ఎన్టీఆర్ వేసిన శిలాఫలకం వద్ద మంత్రి నారా లోకేష్ సెల్ఫీ దిగారు. లైబ్రరీ మొత్తం కలయ తిరిగి సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వారితో ఫోటోలు దిగారు. అంటే ఇప్పుడు మీరు కార్ మెకానిక్, ఏసీ మెకానిక్ ఉన్నారు, మీకు స్కిల్ ఎలా ఉంది, టెక్నికల్ గా ఎంత అర్థమైంది, మెటీరియల్ పంప్ చేయాలి. ప్రపంచంలో బహుశా ఎవరు చేయాలి, మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ముందర తెలుసుకుంటుంది. మన మంగళగిరి
ప్రపంచ నలుమూలల తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. వైకుంఠ ఏకాదశికి పటిష్ట ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు ఉత్పన్నం కాకూడదని ఆదేశించారు. వీలైనంత ఎక్కువ మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే అన్ని దేవాలయాల్లో నిత్య అన్నదానం చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో దేవాదాయ శాఖ టీటీడీపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులు అన్ని భాషల్లోనూ రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని చెప్పారు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి టీటీడీ చిరునామాగా మారాలని ఆకాంక్షించారు. తిరుపతిలో ఉన్న హాస్పిటల్స్ అన్ని ఓ మోడల్గా అభివృద్ధి చేయాలని, పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి హాస్పిటల్ తరహాలోనే వీటి నిర్వహణ కూడా చేపట్టాలని ఆదేశించారు. స్విమ్స్, రుయా, బర్డ్ హాస్పిటళ్లను అనుసంధానిస్తూ మెరుగైన హాస్పిటల్ కల్పించాలని అన్నారు. అత్యుత్తమ నిపుణులైన డాక్టర్లను శ్రీవారి సేవకులుగా ఆహ్వానించి వైద్య సేవ చేసే అవకాశం కల్పించాలని టీటీడీని ఆదేశించారు. అత్యవసర సమయాల్లో క్యూ లైన్లోని భక్తులను వేగంగా హాస్పిటల్కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమలలో కాలుష్య నివారణకు ఎలక్ట్రానిక్ వాహనాల దశల వారీగా వినియోగించేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. టీటీడీ సేవలను వాట్సాప్ గవర్నెన్స్లోకి తీసుకొచ్చి భక్తులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రసాదాల తయారీ కోసం ఆర్గానిక్ ఉత్పత్తులు ఎంచుకోవాలని తెలిపారు. టీటీడీ పోర్టల్ను ఆర్టీజీఎస్తో అనుసంధానించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతి రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతారని సీఎం చంద్రబాబు నాయుడు తమతో చెప్పారని అమరావతి రైతులు తెలిపారు. త్రిసభ్య కమిటీ ప్రతి నెల రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. కొంతమంది రైతుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని స్పష్టం చేశారు. 2వ దశ భూ సమీకరణకు తాము కూడా మద్దతు తెలుపుతామని అన్నారు. చంద్రబాబు నాయుడుతో సమావేశం తర్వాత రైతులందరూ సంతృప్తిగా ఉన్నామంటున్న అమరావతి మహిళా రైతులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముగిసింది. అసలు ఏమేం హామీలు ఇచ్చారో మనతో మాట్లాడటానికి అమరావతి మహిళా రైతులు ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా అనేక పోరాటాలు చేసి అసలు ఏం హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మీటింగ్ ఎలా జరిగింది? మీకైనా స్పష్టమైన హామీ ఇచ్చారా? మాకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందండి. ఆయన మీద నమ్మకం లేకపోతే 33,000 ఎకరాలు ఇచ్చేవాళ్ళమే కాదు. కానీ ఈ కొంతమందికి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చిన్న సందేహాలు, అనుమానాలు రేకెత్తాయి. దాన్ని కూడా ఆయన ఈరోజు చార్ట్అవుట్ చేసేశారు. ఎవ్వరికి ఏ సందేహం అక్కర్లేదు. అమరావతి నా మానస పుత్రిక, అమరావతిని ఎలా డెవలప్ చేయాలి, అమరావతి రైతుల్ని ఎలా చూసుకోవాలి, అమరావతి మహిళల్ని కానీ అమరావతి భవిష్యత్ తరాలని కాదని భూములు ఇచ్చారు రాష్ట్రం కోసం. మిమ్మల్ని నష్టపరిచే విధంగా నేను ఏ ప్రక్రియ చేయను అని చెప్పి ఆయన మాకు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి కూడా ఉన్న చిన్న సందేహాలు ఉన్నాయి. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఇక్కడ డెవలప్ చేసి అది తీసుకోండి అనేది కొంతమంది రైతులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరో కొంతమంది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. కానీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ తీసుకొని రైల్వే జోన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు ఇలాంటివన్నీ చేయడం వల్ల అమరావతి డెవలప్మెంట్లో భాగంగానే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాను, కానీ అమరావతి డెవలప్మెంట్ ఆపేసి నేను సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళట్లేదు అని ఈరోజు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో చిన్న సందేహాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి అందరం ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేశాము. ఇంకా అమరావతి అభివృద్ధి అనేది ఇక చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే పెట్టాము. ఏదైనా సరే చిన్న సమస్యలు ఉంటే కొంతమందికి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయండి రైతుల్లో. ఆ వ్యక్తిగత టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగాయే. కానీ ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్లు అవ్వలేదు, ఫ్లాట్లు అంటే ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఆ ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేయించుకోవాలి. కానీ అలాంటివి కొన్ని భూతద్దాల్లో పెట్టి చూపిస్తున్నారు కొంతమంది బయట నుంచి. అలాంటి సమస్యలు కూడా అమరావతి రైతులను కూడా చంద్రబాబు పట్టించుకోవట్లేదు. అలాంటివి ఆ వ్యక్తిగత సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాటిని కూడా సరిచేసి అమరావతి రైతులకి ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి ఈరోజు 3 మెన్ కమిటీ, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారితో 3 మెన్ కమిటీ అనేది చేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీ కూడా మళ్ళీ ఈరోజు అమరావతి రైతుల సమస్యల్ని ఎంత త్వరగా పరిష్కారం చేయగలిగితే అంత త్వరగా పరిష్కారం చేయండి. ఎందుకంటే ఏది కూడా ఈరోజు కంప్లైంట్ చేయగానే రేపొద్దునకి పరిష్కారం అవ్వదు. అది అధికారుల
అధికారులతో సంబంధించింది ఉంటుంది, టెక్నికల్గా ఉంటవి, వాటికి సంబంధించినవి ఏవో ఉంటాయి. మొన్న ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్డ్ ల్యాండ్స్, జియో క్యాన్సిల్ చేస్తాడు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కొత్త అసెంబ్లీలో బిల్స్ పెట్టాలి, మళ్ళీ జియో పాస్ చేసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అలా ఆ ప్రాసెస్ టైం పడుతుంది. ఆ టైంకి కూడా ఓర్చుకోలేము, మాకు ఇప్పుడే కావాలి అని అంటే అది బాబు గారి విజన్ని క్వశ్చన్ చేస్తున్నాం మనం, ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు కాదు. ప్రతిదానికి చంద్రబాబు గారిని లింక్ చేసి మాట్లాడటం, ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇలాంటివన్నీ కొంత మూర్ఖపు ఆలోచనలాగా మాకు అనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ నెమ్మదిగా కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఈరోజు బాబు గారు మాకు చెప్పారు, 3 monthsకి ఒకసారి మీకు నేను అందుబాటులో ఉంటాను, మంత్లీ వన్స్ 3-man కమిటీ అందుబాటులో ఉంటుంది, మీరు ఏ సమస్య ఉన్నా సరే నిర్భయంగా చెప్పండి, నిర్మోహమాటంగా పరిష్కారం చేసుకోండి అనేవి ఈరోజు మాకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మేడం, సీఎం గారితో భేటీ అయిన తర్వాత సాటిస్ఫై అయ్యారా? కంప్లీట్గా అండి, మాకు ఎప్పుడు ఆయన మీద నమ్మకం ఉంది. కొంతమందికి ఉండే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్లే ఇలాంటి మీటింగ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మాకు ఎప్పుడైనా సరే ఆయన విజన్ అనేది మాకు తెలుసు, ఎప్పుడు లాంగ్ విజనే ఉంటుంది ఆయనకి. దాన్ని క్వశ్చన్ చేస్తే మేము గోయి తీసుకున్నట్టే అవుతుంది. కాబట్టి మేము ఎప్పుడు చంద్రబాబు గారి విజన్ని మేము ఎప్పుడు క్వశ్చన్ చేయము. చేసే వాళ్ళకి కూడా ఈరోజు ఆయన కంప్లీట్గా సాటిస్ఫై చేశారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది మహిళా రైతులు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు పార్లమెంట్లో అమరావతి బిల్లు ప్రవేశపెడతానని చెప్పి ఏమైనా హామీ ఇచ్చారు? గతంలో కూడా మీరు అమరావతిని రాజధానిగా ఉంచాలని చెప్పి కూడా గతంలో మీరు కోరారు, ఆ డిస్కషన్ ఏమైనా వచ్చిందా? వచ్చిందండి, చెప్పారు పార్లమెంట్. ఇప్పుడు ఎప్పటికైనా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కదా, ఎప్పటికీ మరి ఎవరు వచ్చినా మార్చకుండా రాజధాని ఇక్కడే ఉండేటట్టుగా హామీ ఇచ్చారు మాకు. అది కూడా మేమైతే మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నామండి. అసలు ఆ భూమి ఇచ్చేటప్పుడే మేము నమ్మకంతో ఇచ్చాం. ఇంకా ఆయన మీద ఒక నమ్మకంతో ఒక భరోసా భద్రత మనకి కల్పిస్తారని చెప్పి మేము ఇచ్చాము. అప్పటి నుంచి అలాగే పనిచేసాం. గవర్నమెంట్ మారింది, మరి కొంత ఇబ్బందులు పడ్డాం 4 ఏళ్ళు. మళ్ళీ మన గవర్నమెంట్ మీరు ఎన్నో రైతుల పోరాటాలు చేశారు, బూటకాలతో తన్నించుకున్నారు. అదేవిధంగా కేవలం ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి జోలు పట్టి కూడా మీ అమరావతి రైతులు, అదేవిధంగా భువనేశ్వరి గారు గాజులు ఇచ్చారు. ఇవన్నీ తలుచుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఈ రైతులు అందరూ కూడా? అంటే కొంతమంది సందేహాలు వస్తున్నాయి, ఖచ్చితంగా ఏమన్నీ సందేహాలు కూడా వస్తున్నాయి. అమరావతి ల్యాండ్ పూలింగ్లో రైతులు సాటిస్ఫాక్షన్గా లేరని చెప్పి కూడా ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి ఎలాంటి ధీటుగా సమాధానం చెప్తారు? అదేం లేదండి, వాళ్ళకి అవగాహన లేకే. కొంతమందికి ఇప్పుడు 100% న్యాయం జరగాలని ఎక్కడా ఉండదు. ఎక్కడ ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ వ్యవస్థల్లో అయినా సరే, అలా చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని తప్పులు కొంచెం జరిగి ఉండొచ్చు. ఏదో ప్లాట్లు వస్తే వీధి చోళ్ళు వచ్చినాయి అని కొంతమంది, కొన్ని ఊర్లకి శ్మశానాలు లేవని, అవి ఇప్పుడు మరి భూమి అంతా అయిపోయింది కదండి, ఇచ్చేసాం కదా, మరి ఆ శ్మశానాలు లేకపోతే ప్రాబ్లం అయిద్దని చెప్పి మరి అందరికీ 3 మతాలు ఉన్నాయి కదా మనకి, హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ముగ్గురికి ఒక చోట ఇస్తారేమోనని చెప్పి. అలా కాకుండా వాళ్ళకి హిందువులకి వేరే, క్రిస్టియన్స్కి వేరే, ముస్లిమ్స్కి వేరే, అట్లా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఆ శ్మశానాలు అదొకటి ఇస్తామన్నారండి. మీరు ఒక కమిటీ లాగా ఏర్పడి ప్రతి గ్రామంలో మీకు ఎక్కడ కావాలో, ఎంత కావాలో అనేది మాకు ఒక 10 రోజుల్లో దాన్ని ప్రజెంట్ చేయండి. మీరు తేల్చుకొని ఆ కమిటీలో మీరు అంతా మాట్లాడుకొని ఆ విషయాన్ని తీసుకొచ్చి మా నారాయణ గారికి కానీ, మరి ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి అప్పచెప్పారండి. ఎమ్మెల్యే గారు సమక్షంలో ఇది చూస్తామన్నారు. అలాగే శ్మశానాలు మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే, ఏదైతే మన గ్రామ కంటాలు ఉన్నాయో ఆ గ్రామ కంటాలు మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ గ్రామకంటాల్లో అది రైతులు ఇచ్చేటప్పుడే ప్రాబ్లం ఉంది. కొంతమంది ఏమో గ్రామకంట కింద పెట్టుకోవచ్చునని కొంత ఊరు పక్కన ఉన్న భూమి కొంత దూరం వరకు ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చేశారు. అలాగే మరి ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి పలాని వాళ్ళకి ఇచ్చారు అంటే అది మాకు ఇవ్వాలని అంటారు. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ పరిష్కరిస్తామని చెప్పారు, వివరంగా చెప్తామన్నారు. ఏదైతే అసలు పదే చెప్తున్నారండి బాబు గారు, ఇది దేవతల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి. మరి ఇది త్యాగాలను చేసిన రాజధాని. 29,000 రైతులు. ప్రతిరోజు నేను నిద్రలేచేటప్పుడు వెంకటేశ్వర స్వామిని మా విలవేల్పు ఆయన్ని పూజిస్తాను. ఆయనకి నేను అనుకుంటాను, ఈ రాజధానిని బాగా చేసి రైతులకు అన్యాయం జరగకూడదు, అందరూ ఉన్నత శిఖరాలకి ఎదగాలి. రైతులంతా వ్యవసాయం నేపథ్యం కాబట్టి ఈ వ్యవసాయం లేదు, వీళ్ళు ఖాళీగా వండుకున్న ప్రతి దానిలో మరి వీళ్ళు ఏదో ఒక రంగాల్లో వీళ్ళు సెటిల్ అవ్వాలి అని నేను ఆలోచిస్తూ ఉంటాను. మీకు ఎప్పటికీ అన్యాయం జరగదు అని చెప్పారని. అంటే మాకు ఏదో జరుగుద్దని మేము రాలేదండి, ఏదో కొంతమంది మరి పట్టించుకోవట్లేదు, ఏదో ఇవ్వలేదు
లేదని కొంచెం అవగాహన లేక కొంత అడగటం జరిగింది. వాళ్ళందరికి కూడా వాళ్ళ క్లారిటీ ఇచ్చారని ప్రభుత్వం మీద మాకు బాగా నమ్మకం ఉంది. మరి 1.5 ఇయరే అయ్యింది, ఇంకా టైం ఉంది. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన రాష్ట్రాన్ని రైలు పట్టాలు ఎక్కించాలంటే మరి సంవత్సరాలు పట్టింది, ఇప్పుడే ఎక్కింది. ఇక ముందుకి మరి పరిగెత్తాలి అంటే జెట్ స్పీడ్తో పరిగెత్తించాలంటే మరి డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటున్నారు కదండి. కేంద్ర సహాయ సహకారాలతో మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే రేపు నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు. ఆవిడ కూడా మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తనకి తెలియపరుస్తారు. ఆవిడ దృష్టికి ఏమైనా తీసుకెళ్తున్నారా? మిమ్మల్ని కూడా ఏమైనా కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తానని చెప్పారా మేడం? అదే నిర్మలా సీతారామన్ గారిని రైతుల పక్షాన్ని ఏమైనా తీసుకొని వెళ్ళి ఆవిడని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తానని సార్ మీకు ఏమైనా హామీ ఇచ్చారా? అందరూ రమ్మని చెప్పారండి అక్కడికి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా కల్పిస్తారేమో ఆమెతో. అందరూ రండి, రైతులందరూ రండి, రేపు ఆ కార్యక్రమం ఉంది, సీతారామన్ గారు వస్తున్నారు అన్నారు. కేంద్ర సహాయ సహకారాలు కూడా మాకు కావాలి, ఈ అమరావతికి కదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలి, వాళ్ళ అండదండలు కూడా కావాలి మాకు. మరి మేము ఖచ్చితంగా మమ్మల్ని కలిపితే మేము తనతో కూడా మా సీతారామన్ గారితో కూడా మేము మాట్లాడతామండి. అలాగే మాకు ఏదైతే ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పారు. మరి కమిషనర్ గారు కానీ బాగానే మీరు ఎప్పుడు రైతులు వచ్చినా కూడా మీరు ఓర్పుతో మరి సమాధానాలు ఇవ్వండి. నేను ల్యాండ్ పుల్లింగ్కి వెళ్ళినప్పుడు మీరు లేరు, మరి ఎంపీ గారు మారారు, ఎమ్మెల్యే గారు ఆయనే ఉన్నారు, మంత్రి గారు ఆయనే ఉన్నారు, కొత్తగా మరి మీరు మారారు అని కమిషనర్ గారిని కూడా చెప్పారు. మీకు తెలియదు అప్పుడు ఆనాటి పరిస్థితులు, ఆ రోజు ఎలా వాళ్ళు భూమిని ఇచ్చారో మరి ఆనాటి పరిస్థితులు మీకు తెలియదు కాబట్టి మాకన్నీ తెలుసు కాబట్టి మీరు ఓర్పు నేర్పుతూ ఉండండి. వాళ్ళు ఏ సమస్యతో మీరు వచ్చినా కూడా తక్షణం మీరు పరిష్కరించండి, రైతులకి ఎలాంటి అన్యాయం జరగకూడదు అని ఆఫీసర్లు కూడా మా ముందే వాళ్ళకు కూడా చెప్పారండి. మేమైతే హ్యాపీగానే ఉన్నామండి. మాకు అసలు అంతకుముందు బాధ వచ్చేమి రాలేదు. కొంచెం డౌట్లు ఉన్న వాళ్ళకి క్లారిఫై చేస్తారులే అని మరి ఇక అన్నట్టుగా పిలిచారు రైతులకి అంతా చెప్దామని. అందరికీ వివరంగా చెప్పారు. చాలా టైం ఉన్నాం మేము అక్కడ. ప్రతి ఒక్కళ్ళ ఆన్సర్కి ప్రతి ఒక్కరికి అడిగే అవకాశం ఇచ్చారు. మైకుల ముందు అందరూ అడిగారు, ఎవరికి ఏది కావాలో అడిగారు, ఏ ఇబ్బందులు అడిగారు. మరి అలాగే G+5 మన బిల్డింగ్స్ సంగతి కూడా అడిగారు. గవర్నమెంట్ కడితే ఏంటి, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మాకు ఇంకా పెంచేవాళ్ళని చెప్పారు. అలాగే అది కూడా పరిశీలిస్తామని చెప్పారండి. ఇబ్బందులు ఏమీ లేవు, బాగానే ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి దేవతల రాజధాని అమరావతి రైతులు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక క్లారిటీ అయితే ఇచ్చారో తాము ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. ఎవరైతే రైతులు అపోహలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా తీర్చుతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. G+5 ఏదైతే ఉందో మొత్తం అన్నీ కూడా ఎవరికైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేశారు. ఖచ్చితంగా ప్రజల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి అని కూడా ముఖ్యమంత్రి తమ వద్ద చెప్పారు. పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి అమరావతినే ఏకైక రాజధానిగా నిర్మిస్తామని చెప్పి కూడా చంద్రబాబు తమకు హామీ ఇచ్చారు. ఏదైతే రేపు నిర్మలా సీతారామన్ వస్తున్నారో నిర్మలా సీతారామన్ ఏదైతే బ్యాంకుల శంకుస్థాపనకు వచ్చారో తమందరినీ కూడా వస్తే ఆవిడకు వివరించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా తమకు చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పి కూడా రైతులు మొత్తం కూడా తాము పూర్తిగా సాటిస్ఫై అయ్యామని చెప్పి కూడా ఇక్కడ మహిళా రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అమరావతి నుంచి. హీరో రామ్ పోతినేని నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందని చెన్నుపాటి శ్రీను అన్నారు. నవంబర్ 27వ తేదీన 2 తెలుగు రాష్ట్రాల ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రం విడుదలైన సందర్భంగా శైలజ థియేటర్లో హీరో రామ్ అభిమానులతో కలిసి చిత్రం విడుదల సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. డీజే ఏర్పాటు చేసి డాన్స్ ఈవెంట్ కార్యక్రమాన్ని రామ్ పోతినేని అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 2 తెలుగు రాష్ట్రాల ప్రజలను అలరిస్తుందని, ఘన విజయం అందుకుంటుందని మేడసాని ఉమా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రాన్ని థియేటర్లో చూసి ఆనందించాలని కోరారు. ఈ రోజున ఆంధ్ర కింగ్ సినిమా రిలీజ్ సందర్భంగా రామ్ ఫ్యాన్స్ ఉమా, మేడసాని ఉమా వీళ్ళందరూ కలిసి ఈ సినిమా రిలీజ్ సందర్భంగా కేక్ కటింగ్ అది ఏర్పాటు చేయటం, అలాగే హీరో గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా. అతను హీరోలాగా కాకుండా మన విజయవాడ, మన ఇంట్లో మన మనిషిలాగా అనిపిస్తాడు, ఒక హీరోలాగా అనిపించడు. అలాంటి రామ్ సినిమా బాగుండాలని, మరింత దీంతో ముందుకు సాగాలని కోరుకుంటూ 2014-19 మధ్య కాలంలో శరవేగంగా రహదారులు నిర్మించి R&B శాఖను అగ్రభాగా నిలబెడితే జగన్ ప్రభుత్వంలో రహదారులు నిర్లక్ష్యం చేసి 20,000 కోట్ల రూపాయల భారం పెట్టి వెళ్లాడని R&B శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ధ్వజమెత్తారు. R&B అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో పారదర్శకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రహదారులు గుంతలమయం అయ్యాయని అన్నారు. రిపేర్లు కూడా చేయకుండా వదిలేశారంటూ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా ఉన్న పోర్టుల నిర్మాణం శరవేగంగా జరుగుతుందని అన్నారు.
చేస్తున్నామన్నారు. 6 ఎయిర్పోర్ట్లను నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని R&B శాఖ తల ఎత్తుకునేలాగా పనిచేస్తున్నామని తెలిపారు. దేశంలోనే బెస్ట్ మౌలిక సదుపాయాలు కల్పించే రాష్ట్రంగా రాష్ట్రం అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం ఏదైతే R&B శాఖకు సంబంధించినటిని నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రహదారులన్నీ గుంతలమయమై ఈరోజు రిపేర్లు చేయడానికి కూడా వీలు కానిటువంటి పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటా ఉంది R&B డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్. అదేవిధంగా గత పాలకులు చేసినటువంటి పాపాలు, వారు చేసినటువంటి నిర్లక్ష్యం ఈరోజు దాదాపుగా ప్రభుత్వం మీద 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల భారం పడతా ఉంది. దీనికంతటికీ కూడా కారణం ఏంటంటే, ఏదైనా ఒక డిపార్ట్మెంటులో ఒక రోడ్డు వేసిన తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి మరమ్మతులు కానీ ఎక్కడైనా రిపేర్లు కానీ వస్తే వెంటనే వాటిని రెన్యూవల్ చేస్తారు. ఎక్కడైనా గుంతలు పడితే ఆ వెంటనే గుంతలు పూడ్చడం జరుగుతుంది. అటువంటిది ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈరోజు రహదారులన్నీ పాడైపోయి రిపేర్లబుల్ ఏదైనా దాని మీద రెన్యూవల్ కూడా చేయడానికి దాదాపుగా 14-15 కిలోమీటర్లు పనికి రాకుండా పోయింది. అదేవిధంగా 2014-19 కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22,000 కిలోమీటర్లు బీటీ రహదారులని కూడా పూర్తి చేసి 7,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు మేము నిర్మిస్తే ఈరోజు వాటిని అన్నిటిని కూడా గతంలో శాంక్షన్ అయినటువంటి అనేకమైనటువంటి రోడ్లకు కూడా శాంక్షన్ గత 2014-19లో మా యొక్క సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శాంక్షన్ చేసి రాష్ట్రంలో 6,534 కిలోమీటర్లకు 5,000 కోట్ల రూపాయలతో AIB ద్వారా ఆ రోజు మేము శాంక్షన్లు తీసుకొచ్చాము. జనరల్గా ప్రభుత్వాలు మారిన వెంటనే అక్కడ ఏవైతే శాంక్షన్ ఉన్నాయో ఆ పనులు కూడా అన్నిటిని కూడా కంప్లీట్ చేయవలసినటువంటి బాధ్యత వచ్చిన ప్రభుత్వానికి ఉంటుంది. అదేవిధంగా అనంతపురం ఎక్స్ప్రెస్ హైవేని ఆపేశారు, అమరావతి రింగ్ రోడ్డుని దాన్ని కూడా పనులు నిలిపేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కిలోమీటర్లు ఉన్నా కానీ కూడా నాడు ఆ ప్రభుత్వం అంతా కూడా నిర్లక్ష్యం చేసి ఈరోజు అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారత్ మాల కింద 36,000 కోట్లతో 5 జాతీయ రహదారులు తీసుకొస్తే వాటిని కూడా నిర్లక్ష్యం జరుగుతూ ఉంది. వీటన్నిటి పాపాల వలన ఈరోజు మాకు ఎన్నో సమస్యలు ఎదురుతున్నప్పటికీ మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈరోజు R&B రహదారులలో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు మేమంతా కూడా వాటన్నిటిని కంప్లీట్ చేయాలని ఒక నిర్లక్ష్యం ఇది యొక్క కృతనిశ్చయంతో ఈ సంవత్సరము మిషన్ పార్ట్ హోల్ కింద దాదాపుగా 22,000 కిలోమీటర్లు పార్ట్ హోల్స్ అంతటి కూడా 1,061 కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా పార్ట్ హోల్స్ మిషన్ పార్ట్ హోల్స్ తీసుకొని శరవేగంగా ఆ పనులన్నిటిని కూడా 6 నెలల కాలంలో కంప్లీట్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా రోడ్లు కూడా పరిస్థితులు కొన్ని యొక్క గుంటూరు, కృష్ణా, ఈస్ట్ వెస్ట్ గోదావరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలలో ఏవైతే నల్లమట్టికి సంబంధించిన పొలాలు, రేగడి పొలాలన్నింటినీ కూడా అధ్వాన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ 3,000 కోట్ల రూపాయలతో దాదాపుగా ఈరోజు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి టెండర్లు కూడా పిలిచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా I&Iకి సంబంధించినటువంటి మ్యారిటైమ్ బోర్డులో కూడా ఈ వచ్చే సంవత్సరం దాదాపు మూలాపేట, అదేవిధంగా రామాయపట్నం, ఈ మచిలీపట్నం వీటన్నిటిని కూడా తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తూ ఉన్నాం. వచ్చే నెల సంవత్సరం ఆఖరికి కూడా ఈ యొక్క కంప్లీట్గా ఇవన్నీ కూడా ఈ పోర్ట్స్, గ్రీన్ఫీల్డ్ పోర్ట్స్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. దాదాపు వచ్చే 15,000 కోట్లతో పూర్తి చేస్తూ ఉన్నాం. వాటిని కాకుండా కొత్తవి ఇంకా అనేకమంటి కూడా ఈరోజు పెట్టడానికి మొన్ననే CAA సదస్సులో విశాఖపట్నంలో కొన్ని అగ్రిమెంట్లు MOUలు కూడా ఎంటర్ అయినారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా గడువు కంటే ముందే మార్చి 6 ఏప్రిల్ 26 కల్లా కంప్లీట్ ప్రారంభం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం, వాటి ప్రకారమే దానిని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఇంకా ఒక 6 ఎయిర్పోర్ట్లకు కూడా ఈరోజు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ప్రభుత్వ పట్టణాల్లోని
మౌలిక సదుపాయాలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం కోసమే PPP పద్ధతిని ప్రవేశపెట్టబోతుందని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి సాంబిరెడ్డి ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు నిర్వహించవలసిన విధులు ప్రైవేటుకు అప్పగించడం అంటే రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని చెప్పారు. PPP విధానానికి అప్పగించడం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 2,30,000 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించడం కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని అన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులని ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి పోతున్నాయని అన్నారు. కంపెనీల లాభాల వేటలో ప్రజలు బలైపోతారని చెప్పారు. పట్టణ మౌలిక సదుపాయాలను PPP విధానం పేరుతో ప్రైవేటు కంపెనీలకు అప్పగించే ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల్లో ఉండే మౌలిక సౌకర్యాలు అంటే మన వాటరు, ట్రాన్స్పోర్టు, గృహ నిర్మాణం, అట్లాగే ఈ శానిటేషన్, చెత్త తొలగింపు, వీటన్నిటిని కూడా PPP మోడ్లో ఇస్తామని చెప్పని ప్రకటన చేశారు. PPP మోడ్లో ఇవ్వడం అని చెప్పానంటే ప్రైవేటీకరించడం. ప్రైవేటీకరిస్తే ఇది ఎవరు చేయాల్సిన పనులు? మున్సిపాలిటీ చేయాల్సిన పనులు. రాజ్యాంగం ప్రకారం మున్సిపాలిటీ చేయాల్సిన పనులు. మున్సిపాలిటీ చేయాల్సిన పనులు వాళ్ళకి అప్పగించడం అంటే దాని అర్థం ఏంటి అంటే నువ్వు రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అనేటువంటిది స్పష్టం. రెండోది వీళ్ళు ఏం చెప్తున్నారు, 66,000 కోట్ల రూపాయల దాకా ఇప్పుడు అవసరం అవుతాయి, అందుకని చెప్పని మేము PPP మోడ్కి ఇస్తున్నాం అంటున్నారు. నిజానికి 66,000 కోట్ల రూపాయలు ఎందుకు అవుతాయి? ఇది కూడా 3 ఏళ్ళలో అంటే ఏడాదికి 20,000 కోట్ల రూపాయల దాకా సుమారుగా అవుతాయి. 2,79,000 కోట్ల రూపాయల బడ్జెట్, ఇది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. అందుట్లో 20,000 కోట్ల రూపాయలు ఏడాదికి పట్టణ ప్రజలు కేటాయించలేరా? కేటాయిస్తే 5 ఏళ్ళలో అయిపోయింది. ఆ తర్వాత అంత ఖర్చు కూడా ఉండదు. కానీ ఇది కాకుండా ఇంకేం చెప్తున్నారు వీళ్ళు, మేము బాండ్లు కొంటాం, మున్సిపల్ బాండ్లు అమ్ముతాం, గ్రీన్ బాండ్లు అమ్ముతాం, లేకపోతే వాటి నుంచి డబ్బులు సేకరిస్తాం, విదేశాల నుంచి నిధుల నుంచి సేకరిస్తాం, అట్లంటే విదేశీ సంస్థల నుంచి. అట్లాగే 1,300 ఎకరాల భూమిని అమ్ముతాం, ఈ మొత్తాన్ని తీసుకొచ్చి దానికి పెడతాం, ఆ స్కీమ్కి పెడతాం అంటున్నారు. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి వాడికి పెడితే జరిగేటువంటిది ఏమిటి? వాడెందుకు ప్రైవేట్ నువ్వే చేయొచ్చుగా. అంటే దాని అర్థం ఏంటంటే ఈ డబ్బులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తినేయడానికి ఒక రాచమార్గాన్ని ఏర్పాటు చేయడం తప్ప ఇంకోటి కాదు. అందుకే దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 2,30,000 ఉద్యోగాలు వస్తాయంటున్నారు. 2,30,000 ఉద్యోగాలు, ఇది కేవలం ఉద్యోగాల్ని చూపించి, ఆశ చూపించి, టెక్నాలజీ పేరు చెప్పి ప్రజలను మభ్యపెట్టడమే. నువ్వు 2,30,000 ఉద్యోగాలు నిజంగా వస్తాయనుకుంటే ఇప్పటికి అసలు ఆ విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి? నువ్వు ఎన్ని ఉద్యోగాలు అనేటువంటి ఈ రోజున కొత్తవి వస్తాయి, ఏ విభాగాలు ఎన్ని వస్తాయి, ఉన్న ఉద్యోగాలు ఎన్ని పోతాయి, ఇవన్నీ కూడా స్పష్టంగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి చెప్పేటువంటి మాట. చివరిగా ఈ ప్రజలు పన్నులు కడుతున్నారు. ప్రజలు పన్నులు కట్టి మిమ్మల్ని ఈ పనులు చేయమని చెప్పని వాళ్ళు పన్నులు కట్టారు. మీరు చేయకుండా మేము ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తాం, మీరు మళ్ళీ వాడి దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కోండి సర్వీసులు అని చెప్పానంటే మీకెందుకు పన్నులు కట్టాలి? అసలు మీరెందుకు అధికారంలో? మీరు చేయమని కదా, మీకు అధికారం ఏమని చేయమని అధికారం ఇచ్చారు. చేయడానికి కావాల్సిన వనరుల కోసం పన్నులు కడుతున్నారు. ఈ రెంటిని ఉపయోగించి మీరు చేయాల్సింది పోయి మేము ప్రైవేట్ వాడికి ఇస్తాం అని ప్రతి ప్రైవేట్ వాడికి ఇచ్చే కార్యక్రమం మీరు చేస్తే ఇంకా మీరెందుకు ఎక్కడ? కాబట్టి ఎవరికైనా మీ చేత కాకపోతే ఎవరైనా చేత అయిన వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు అధికారం చేస్తారు. అంతేగాని మీరు దీన్ని పెట్టేసేసి మేము ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ప్రజలు కొనుక్కోమంటామంటే మాత్రం ప్రజానీకం చూస్తూ ఊరుకోరు. మేము ఈ విధానాన్ని విరమించుకోండి, ఇది ప్రజలకు నష్టం అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్యాంపు కార్యాలయంలో టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ. రైతుల సమస్యలను ప్రస్తావించాలని నేతలకు దిశానిర్దేశం. ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ. స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని అగ్రస్థానం నిలిపే దిశగా చర్యలు. స్థానిక శివాలయం వద్ద ఆధునీకరించిన మోడల్ పబ్లిక్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.